వామ్మో! ఏంటి రచ్చ అని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఈ వీక్‌లో ఇవ్వాల్సినయి. ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, ఏ బిజినెస్ అయినా ఇదే కాదు, ఏదైనా కూడా ఎక్కువ కస్టమర్స్ ఉన్నా బాధే, తక్కువ కస్టమర్స్ ఉన్నా కూడా బాధే మనకి. ఎందుకంటే తక్కువ ఉంటే ఏమో ఏదో అనిపిస్తది. అండ్ ఎక్కువ ఉంటే ఏమో ఎక్కువ మందొస్తే బావుండనిపిస్తది తక్కువున్నప్పుడు. అలాగే ఎక్కువుంటే ఏమో మేనేజ్ చేయలేక ఈ కష్టాలు. ఇప్పుడు నేను నిజంగా మేనేజ్ చేయలేని సిట్యుయేషన్‌లోనే ఉన్నా. ఎందుకంటే చెల్లెలుంది. చెల్లెలు చాలా స్టిచ్ చేస్తుంది. బట్ తన కస్టమర్స్‌వి కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మేనేజ్‌మెంట్ కొంచెం కష్టం అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను తీస్తున్న అన్నీ కూడా యూఎస్ ఆర్డర్ అండి. అండ్ యూఎస్ ఆర్డర్ అంటే ఇది ఎలా వచ్చింది అనుకుంటారేమో. యాక్చువల్‌గా ఇది నా న్యూ ఛానల్ వ్లాగ్స్ అనేది. యాక్చువల్‌గా నాకు ఇంకొక ఛానల్ ఉంది, మధు క్రియేషన్స్ అని. దాని నుండి నాకు నేను ఛానల్ స్టార్ట్ చేసిన బిలో 1 మంత్‌లోనే వచ్చింది. దాంట్లో వ్లాగ్స్ అనేది మిక్స్డ్ కంటెంట్ ఉండొద్దు అని చెప్పి నేను తీసుకున్న ఈ ఛానల్‌ని. అండ్ దీంట్లో అయితే వ్లాగ్స్ అన్నీ షూట్ చేయొచ్చు అండ్ పోస్ట్ చేయొచ్చు అని. దాంట్లో ఏంటంటే ఓన్లీ డిజైన్స్ అండ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్న బ్లౌజెస్, ప్యాటర్న్ బ్లౌజెస్ అన్ని మోడల్స్ పోస్ట్ చేస్తాను దాంట్లో. మీరు ఒకవేళ చూడలేదు అనుకుంటే ఈ డిస్క్రిప్షన్‌లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది, చూడొచ్చు, మధు క్రియేషన్స్ ఛానల్‌ది. అండ్ యూఎస్ ఆర్డరు యాక్చువల్‌గా ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా డేస్ పడుతది ఒక ఆర్డర్ రావాలంటే. ఏ ఆర్డర్ అయినా, ఏ బిజినెస్ అయినా. కానీ నాకేంటో ఆ లక్కు 1 మంత్ బిలోనే ఆర్డర్ వచ్చింది. నేను నిజం చెప్పాలంటే అసలు నమ్మలేకపోయాను. ఆ కాల్ చూసి ఏదో ఫేక్ కాల్ అని, అంటే +1 అలా ఉంటుంది కదా యూఎస్ నంబరు. అండ్ +1 అలా చూసి నాకు చాలా భయమేసింది. ఏంటిది ఏదో అంటే రాంగ్ కాల్స్, స్కామ్స్ అలా జరుగుతుంటాయి కదా, అలా ఏమో అనుకున్నా. బట్ బిజినెస్ ఫోన్ కాబట్టి ఓకే అన్నట్టు ఒక్కసారి లిఫ్ట్ చేశాను అనమాట. అప్పుడు చెప్పారు, ఇది సిచ్యువేషన్, మాకు ఇలా కావాలి అండ్ లెహెంగా బ్లౌజెస్ కావాలని. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇది 4th టైం అండి పంపించడము. అండ్ మనం ఇక్కడ నుంచి యూఎస్కి మనం కొరియర్ చేయాల్సిన అవసరం లేదు. మనం విజయవాడకి లేదా ఇక్కడికి కొరియర్ చేస్తే, అంటే హైదరాబాద్ అమీర్పేట్కి మనం పంపించామంటే వాళ్ళు అక్కడ నుండి బాక్స్ పార్సల్ వేస్తారనమాట. వాళ్ళు పంపించాల్సిన థింగ్స్, ఎగ్స్ బాయిల్ చేసుకొని, అలసిపోయాను కదా అందుకే ఎగ్స్ బాయిల్ చేసుకొని తింటున్నా. మోస్ట్లీ చికెన్, మటన్ ఇవన్నీ చాలా చాలా తినలేను. నేను తింటాను అన్నీ కూడా, బట్ చాలా చాలా తినలేను. బట్ ఎగ్స్ మాత్రం ఈవెన్ సాన్వి ప్రెగ్నెంట్గా, సాన్వి కడుపులో ఉన్నప్పుడు కానీ అట్లా కూడా ఒక 4-5 ఎగ్స్ బ్రేక్ఫాస్ట్కి. ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఏం తినాలని లేదు, డిన్నర్కి ఏం తినాలని లేదు, అలా అనిపించినప్పుడు అలా తింటా. అండ్ ఆదిత్యకైతే ఫుల్ ఇష్టం బాయిల్డ్ ఎగ్ అంటే. దాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను తింటుంటే. యాక్చువల్గా లైట్గా ఫీవర్ ఉంది, అందుకే వద్దులే అనుకున్నా కానీ. బట్ ఓకే, పర్లేదు, మరి అంత డల్గా అయితే ఏం లేదు, చాలా తక్కువ అయితే లేదు, చాలా ఎక్కువగా అయితే లేదు ఫీవర్ అని పెట్టేశాను. అండ్ మన ఆర్డర్ విషయానికి వస్తే, ఆదిత్యకి యాక్చువల్గా ఏం చేసి కామ్గా పెట్టొచ్చు అంటే నా మైక్. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఏ మైక్ అయితే ఇస్తున్నానో ఆ మైక్ అనమాట. ఆ మైక్ కనుక ఇచ్చానంటే ప్రశాంతంగా ఉంటాడు. మినిమం టు మినిమం 1 to 1.5 hours కామ్గా దాంట్లో పెట్టుకుంటూ మైక్ తీస్తూ ఆ బాక్స్లో అలా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఒకవేళ మీకు ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది తెలియకపోతే చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా నేను ఎక్కడ చూడలేదు, నాకే ఏదో ఐడియా వచ్చింది. నాకున్న ఐడియాస్ తోటి, నాకున్న ఈ బ్రెయిన్ తోటి ఏదో అలా ముందుకెళ్ళా. బట్ పర్లేదు. అండ్ నిజంగా నేను అప్పుడు చూసుకోలేదు, కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమైంది, కళ్ళు చాలా రెడ్డిష్గా అయిపోయినాయి. ఎందుకంటే మేబీ నేను కటింగ్ స్టార్ట్ చేసేటప్పటికే దగ్గర దగ్గర టైం 2:30 దాటిపోయింది అనమాట. నైట్ అందరూ పడుకున్నాక నేను కటింగ్ స్టార్ట్ చేస్తా, వర్క్ అనేది. ఇప్పుడు నేను 11 అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ ఇంకా కుట్టేంత సీన్ లేదు. ఈరోజు ఒక ఆర్డర్ డెలివరీ చేశా. ఒక ఆర్డర్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కటి కాదు, వాళ్ళే రెండు అలా కాకుండా ఒకటి కొంచెం బల్క్ ఆర్డర్ అనమాట. నేను మధు క్రియేషన్స్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఆ ఛానల్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ ఇది కూడా నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాయి కూడా కంప్లీట్ ఆన్లైన్ ఆర్డరే అనమాట. ఆన్లైన్ ఆర్డర్ ఎలా అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెరీ కంటిన్యూ అనమాట. చాలా కంటిన్యూగా వస్తారు అండ్ చాలా వెరీ రెగ్యులర్ కస్టమర్. అండ్ చాలా చిన్న చిన్న హ్యాండ్స్ వేసుకుంటుంది, బక్కగా ఉంటుంది. తనవి కుడుతుంటే అవి బ్లౌజ్ అయినా సరే, డ్రెస్సెస్ అయినా సరే, లెహెంగాస్ ఏవైనా కూడా నాకు చాలా బాగా కలిసి వచ్చినట్టు అవుతుంది. చెప్పాలంటే ఒక రోజు అయితే 3,500కి స్టిచ్ చేస్తాను తనవి బ్లౌజెస్. అంటే వర్క్ ఇవేమి కౌంటింగ్ లేకుండా ఓన్లీ స్టిచ్చింగ్ అంతే. చాలా చేశానులేండి. ఈ రోజు మార్నింగ్ నుండి దగ్గర దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కంటిన్యూగా చేయాల్సి వచ్చింది, కొంచెం అర్జెంట్ ఉంది. బట్ స్టిల్ అసలు అంత చేయగలడం కూడా చాలా గ్రేట్ కదా. తను నాకు ఎందుకో బాగా కలిసి వస్తున్నట్టు అనిపిస్తుంది.
చాలా త్వరగా అయిపోయిన ఫీలింగ్ అన్నమాట. ఇప్పుడు కూడా అంతే 5 టాప్స్ మొత్తం గూడా ఒక 5 టాప్స్ ఉన్నాయి. ఒక ఫ్రాక్ ఉంది. అండ్ తర్వాత 2 లెహెంగా బ్లౌజెస్ ఉన్నాయి. అండ్ 2 డ్రెసెస్ ఉన్నాయి. అలాగా చాలా ఉన్నాయి. అండ్ చాలా కూడా పాపం చాలా డేసే టైమ్ ఇస్తది. బట్ ఒక్కొక్కసారి అర్జెంట్ అయితది. అప్పుడు కూడా నేను అర్థం చేసుకొని ఇచ్చేస్తా అన్నమాట. అండ్ బిజినెస్ అంటే ఇదే. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ పర్లేదులే ఒక డే, 2 డే లేట్ అయినా పర్లేదు. అవి డైలీ వేర్‌వే అన్నప్పుడు కొంచెం పర్లేదు. మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ అంటే రెస్ట్ ఏం గాదు. నేను సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తాను ఆర్డర్స్‌ని. ఎందుకంటే ఎవరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది ఫంక్షన్ ఉంటాయి. అది నువ్వు 1 డే కాదు కదా 1 అవర్ డిలే చేయడానికి కూడా ఉండదు. సో, అలాంటివి చాలా కంపల్సరీ చేయాలి. అసలు మనం తలనొప్పి ఉందా? లేదంటే ఇంకేదన్నా ఉందా రీజను? నాకు ఆఫీస్ వర్క్ ఉందా? ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు. ఖచ్చితంగా చేయాల్సిందే. సో, అలా మెయిన్‌గా కస్టమర్స్‌ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే అదే అన్నమాట. నేను రీల్స్‌లో చూస్తుంటా. ఏంటంటే పెళ్లయిపోయినాక బ్లౌజులు డెలివరీ అయ్యిందని, లేదంటే ఎంగేజ్‌మెంట్‌కి బ్లౌజ్ అందలేదని ఇలాంటి చాలా చాలా రీజన్స్. యాక్చువల్‌గా అలాంటివన్నీ అవ్వడానికి రీజన్ ఏంటంటే వర్కర్స్ అన్నమాట. మన హ్యాండ్స్‌లో వర్కర్ లేకుండా ఓన్లీ వర్కర్స్ మీద డిపెండ్ అవ్వడం. నేను కూడా ఇప్పుడు వర్కర్‌ని మెయింటైన్ చేస్తున్నాను. ఒకళ్ళని మెయింటైన్ చేస్తున్నా. అండ్ ఇంకొకళ్ళు మోడల్స్‌కి కూడా చూస్తున్నాను. టైమింగ్స్ సెట్ అవ్వక ఆలోచిస్తున్నా. నేను ఆఫ్టర్‌నూన్ నుండి వర్క్ స్టార్ట్ చేస్తా. తనకేంటంటే ఆఫ్టర్‌నూన్ వర్కే అయితదనమాట. సరే చూడాలి ఇంకా ఏమైతదో ఏంటనేది. ఇప్పుడైతే ఒక ఆంటీ అయితే స్టిచ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆంటీ చాలా పర్ఫెక్ట్‌గా కుడతారు. బట్ ఏంటంటే ఓన్లీ పైపింగ్ బ్లౌజెసే స్టిచ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ప్యాటర్న్స్‌కి అండ్ హెవీ హెవీ ప్యాటర్న్స్‌కి ఆంటీ కట్ వర్క్ కూడా చేస్తారు. అండ్ వర్క్ బ్లౌజెస్ వరకు కూడా స్టిచ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే హెవీ హెవీ ప్యాటర్న్స్ స్టిచ్ చేయడానికి ఒక మనిషి కావాలి. ఎందుకంటే మినిమమ్ ఇప్పుడు యూఎస్ ఆర్డర్ ఉందండి కదా! 2 మంత్స్ నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఈ ఆన్‌లైన్ బిజినెస్ ఈ ఆన్‌లైన్ ఈ స్టార్ట్ చేయకముందు ఆర్డర్స్ ఇవన్నీ స్టార్ట్ చేయకముందు అనుకునేదాన్ని నేను. ఏమనుకునేదాన్ని అంటే రీల్స్‌లో అలా చూసినప్పుడు ఎవరైనా 1 మంత్ ఎలా ఉంచుకుంటారు ఎవరైనా అట్లా అనుకునేదాన్ని. బట్ ఆర్డర్స్ ఎక్కువైనప్పుడు ఏంటంటే పొగరు కాదు యాక్చువల్‌గా అది. ఏంటంటే మేనేజ్ చేయలేకపోవడము. నేను అందుకనే తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చెప్పి మరీ తీసుకుంటాను. అలా తీసుకున్నామనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనకి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయ్యిందంటే కష్టపడైనా సరే నైట్స్ మేలుకోనో లేదంటే మార్నింగ్ త్వరగా లేచో ఏదో ఒకటి చేసి స్టిచ్ చేసిస్తాను. అందుకే రిపీటెడ్‌గా రావడం. నేను కొంచెం లేట్ ఇచ్చినా యాక్చువల్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే నా నేము మాధురి. నీకేమన్నా బ్లౌజ్ అర్జెంట్ ఉందంటే పలానా మాధురి ఉంది తన దగ్గరికెళ్ళండి అనే అలా ఆ టైలర్ అలా చెప్పేది. ఇప్పుడైతే కొంచెం కష్టమే అర్జెంటివి అంటే. బట్ ఇప్పుడు ఆంటీ ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. ఓన్లీ పైపింగ్ బ్లౌజెస్ అయితే మాత్రం ఎమర్జెన్సీకి ఇవ్వగలుగుతా. లేదా ప్యాటర్న్స్ అయినా కూడా ఏంటంటే అట్‌లీస్ట్ 2 డేస్ గావాలి అని జెప్పి. ఇంతకుముందు అసలు మార్నింగ్ ఇస్తే ఈవినింగ్, నైట్‌కి ఇస్తే మార్నింగ్‌కి చాలా సార్లు ఇచ్చినా. బట్ ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ అప్పటికే చాలా ఉండిపోతున్నాయి ఆర్డర్స్. అప్పటికే ఇవ్వాల్సినయి ఇంకా స్టాక్ ఉండిపోతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోలేము అవన్నీ కూడా అర్జెంట్‌వి. ఇక్కడ తనువే కటింగ్ చేస్తూ ఉందనమాట విజయాయి. బట్ పర్లేదు కొన్ని కటింగ్ అయినట్టే కొంచెం పని అయినట్టే అయింది. బట్ పడుకునేటప్పటికే 5:30 దాటిపోయిందండి మార్నింగ్. నాకేంటో ఈ టైమింగ్స్ దీన్ని ఎలా మార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య పడుకోకపోవడం వల్ల ఆదిత్య పుట్టినప్పుడు ఇప్పుడు వచ్చాడు కదా బుడ్డోడు వాడే ఆదిత్య చిన్నోడు 1½ ఇయర్. వాడు పుట్టినప్పుడు యాక్చువల్‌గా వాడు పుట్టక ముందు ఎలా ఉండేదంటే టైమింగ్స్ అంత త్వరగా ఏం పడుకునేది కాదు కానీ అట్‌లీస్ట్ 11, 11:30, 12 బిలో 12 పడుకునేది. ఇప్పుడు మరి వాడు పుట్టిన తర్వాత అది 5 అలా అయితుంది. 2, 3 కాడి నుంచి 5కి కూడా వచ్చింది. వాడు పడుకుంటాడు ఎలా అంటే ఒక 2, 3 వరకు పడుకుంటాడు. తర్వాత లేస్తాడనమాట. ఐ మీన్ పడుకొని మళ్ళీ మధ్యలో లేచి ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మేలుకుంటాడు. అలా అలవాటైపోయింది మాకు. చూడాలి మెయిన్‌గా ఈ టైమింగ్‌ని నేను గనక సెట్ చేసుకుంటే నాకు మోడల్‌కి ఐ మీన్ ప్యాటర్న్‌కి కూడా ఒక టైలర్ దొరికినట్టే ఒక వర్కరు. బట్ ఓకే. ఇంత ప్రెషర్ ఉంది అని మనం ఫీల్ అయ్యేదానికంటే కూడా ఇంత వర్క్ మనకొస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేనైతే హ్యాపీగా సూపర్ హ్యాపీ అండి నిజంగా నా వర్క్ తోటి. అండ్ ఈ వర్క్ ఉండబట్టే నేను చాలా అండ్ నా డ్రీమ్‌ది ఒకటి బై కూడా చేశాను. మీకు ఫ్యూచర్‌లో అది అప్డేట్ చేస్తాను తప్పకుండా. అండ్ ఇవన్నీ కటింగ్ చేయడం ఒక ఎత్తయితే కుట్టడం ఇంకొక ఎత్తు. నేను మనం ఫాస్ట్‌గా వర్క్ అయిపోవాలంటే ఏం చేయాలంటే
ఒకటి కటింగ్ చేసి ఒకటి స్టిచ్చింగ్ చేసి అలా కాదు. ఒక కంప్లీట్ డేని కటింగ్కి పెట్టుకోవాలి. ఎన్ని కటింగ్ చేయగలిగితే అన్ని, మినిమం 15 అట్లా, అంటే 10 అబోవ్ కటింగ్ చేసుకొని ఎలా పెట్టుకుంటాను నేను. అలాంటప్పుడు ఏంటంటే ఒక 2-3 డేస్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సింగిల్ డే చేయాలంటే మాత్రం చాలా తక్కువ టైం, చాలా టైం వేస్ట్ అయిపోతుంది వాస్తవంగా. ఒకటే పెట్టేసుకున్నాం అంటే, నేను ఆల్మోస్ట్ తన 5 టాప్స్, 2 లెహెంగాస్ అండ్ ఒక 4 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేశాను. నా మొహం చూసారా ఎలా ఉందో, కళ్ళు ఉబ్బిపోయినాయి. ఆ తర్వాత ఇంకెళ్ళి స్నానం చేసి 5:30 అవని, నేను పడుకునేటప్పుడే స్నానం చేస్తా. పడుకున్నప్పుడు స్నానం చేసి పడుకున్నాను. అండ్ వాళ్ళైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. యాక్చువల్గా శాన్విక్ కొంచెం ఫీవర్ వచ్చిందనమాట, అందుకే మార్నింగ్ లేయలేదు. లేదంటే ఇప్పుడు 5:30కి పడుకున్నా సరే మళ్ళీ 8కి లేచి శాన్విక్ స్కూల్కి పంపించి మళ్ళీ పడుకుంటాం. సో ఇదన్నమాట నా టైం టేబుల్. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.